హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద కోర్ జావా కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్‌లో ఏమేం కవర్ చేస్తాం? ఎవరెవరికి ఈ కోర్స్ యూజ్ అవుతుంది? అసలు జావా వల్ల యూజ్ ఏంటి? ఇలాంటి వాటి మీద ఒక బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఇస్తాను ఈ వీడియోలో. హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్? ఈ కోర్స్‌కి ఎలాంటి ప్రిరిక్విజిట్స్ లేవు. మీరిప్పుడు దాకా ఎప్పుడు కోడింగ్ చేయకపోయినా యూ కెన్ ఫాలో దిస్ కోర్స్. మీరు బీటెక్‌లో ఉన్న ఫ్రెషర్స్‌గా జాబ్ చేస్తున్నా కానీ, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్, అదర్ బ్రాంచెస్ నుండి అయినా కానీ ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం బేసిక్స్ నుండి స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ జావా నుండి. అండ్ అలానే ప్రతి కాన్సెప్ట్‌ని థియరీ అండ్ ప్రాక్టీస్ 2 బ్యాలెన్స్ చేస్తూ నేర్చుకుంటాం. సో, ఇప్పుడు దాకా మీకు ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ పెద్దగా లేకపోయినా యూ కెన్ స్టిల్ ఫాలో దిస్ కోర్స్. సో, ఈ కోర్స్‌లో ఏమేమి కవర్ చేస్తాం? సో, మనం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ నుండి స్టార్ట్ చేస్తాం. లైక్ జావా ఫండమెంటల్స్, లైక్ డేటా టైప్స్, వేరియబుల్స్, యారేస్, లూప్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ జావా ఫండమెంటల్స్‌లో ఉంటాయి. అలానే ఊప్స్ కాన్సెప్ట్, స్ట్రింగ్స్, కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో, ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయాక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ మల్టీ థ్రెడింగ్, జెనరిక్స్, లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్, స్ట్రీమ్ ఏపీఐ. సో, ఆల్మోస్ట్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ ప్రతి కాన్సెప్ట్‌ని కవర్ చేస్తాం. సో, ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్‌కి మీరు వెళ్తే సో, సెకండ్ ఆర్ థర్డ్ రౌండ్స్‌లో మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీద క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. సో, అందుకనే ప్రతీదీ ఇక్కడ కవర్ చేస్తాం. ఓకే. సో, ఈ కోర్స్ నేర్చుకుంటున్నాం. బట్ దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, డీఎస్ఏ వినే ఉంటారు. సో, ప్రొడక్ట్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోల్స్‌కి ఇంటర్వ్యూస్ మీరు క్లియర్ చేయాలంటే, సో, యూ హ్యావ్ టు క్లియర్ డీఎస్ఏ రౌండ్స్. మీకు ఇంటర్వ్యూస్ బిగిన్ అవ్వకముందే మీకు ఒక కోడింగ్ రౌండ్ ఉంటుంది డీఎస్ఏ మీద. సో, డీఎస్ఏ చేయడానికి జావా యూజ్ చేయొచ్చు. సో, మీకు డౌట్ రావచ్చు. జావానే కాదు కదా, పైథాన్ ఆర్ సి ప్లస్ ప్లస్ కూడా యూజ్ చేయొచ్చు కదా అంటే, జావా వల్ల ఇంకా వేరే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే జావా డెవలపర్ రోల్స్. సో, కొన్ని కంపెనీస్‌లో స్పెసిఫిక్‌గా జావా డెవలపర్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. అలాంటి కంపెనీస్ ఏంటంటే కోర్ జావా మీద ఇంటర్వ్యూ రౌండ్స్ కండక్ట్ చేస్తాయి. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది వేరియస్ కంపెనీస్‌లో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ చాలా కంపెనీస్‌లో జావా స్కిల్ సెట్ బేస్డ్ మీద కూడా జాబ్స్ ఇస్తారు. సో, మీరు చూస్తే 90% కంపెనీస్‌లో జావా ఉంటుంది. లైక్ ఏదో ఒక ప్రాజెక్ట్ జావాలో కంపల్సరీ ఉంటుంది ఇలాంటి 90% కంపెనీస్‌లో. సో, జావా నేర్చుకోవడం వల్ల మీరు ఇలాంటి జాబ్స్ కూడా క్రాక్ చేయొచ్చు. అండ్ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం దాన్ని యూజ్ చేసుకుంటూ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తాం. సో, సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడం కోసం చాలా టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ స్ప్రింగ్ బూట్, బిగ్ డేటా, ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్, అలానే క్యూఏ డొమైన్‌లో ఉన్న వాళ్ళకైతే ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్. సో, ఇలాంటి వాటన్నిటికీ కూడా జావా యూజ్ అవుతుంది. సో, జావా నేర్చుకోవడం వల్ల మీరు ఇలాంటి టెక్నాలజీస్ కూడా చాలా ఈజీగా నేర్చుకోగలరు. అందుకనే మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కెరీర్‌లోకి వెళ్ళాలి అనుకుంటే జావా ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. సో, ఈ కోర్స్‌లో ప్రతి వీడియో థియరీ అండ్ ప్రాక్టికల్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అండ్ ఎవ్రీ వీడియో క్రిస్ప్ అండ్ టు ద పాయింట్‌గా ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే టైం కూడా వేస్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ లెక్చర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో, విత్ దిస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద కోర్స్. థ్యాంక్ యూ.